హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ మంజు. సో ఈరోజు ట్రావెలింగ్ బ్లాగ్ అనమాట. సో మేము కావలి నుంచి విజయవాడకి వెళ్తున్నాము. విజయవాడ నుంచి మోపిదేవి టెంపుల్ కూడా వెళ్తాము. సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్కి ఫేమస్ అనమాట. మేము ఎప్పుడో ప్లాన్ చేస్తే ఇప్పటికి వర్కౌట్ అయ్యింది. సో ఆ వ్లాగ్ మొత్తం చూసేసేయండి, ఎక్కడ స్కిప్ కాకుండా. సో ఇక ట్రైన్ టైం అయితే అయిపోయింది. మేము ఇక్కడ నుంచి ఆఫ్టర్నూన్ 1కి 1:20కి అలాగా నవజీవన ట్రైన్ ఉంది, డైరెక్ట్గా విజయవాడకి వెళ్ళిపోయిద్ది. సో కొంచెం క్లైమేట్ కూడా అటు ఇటుగానే ఉంది, వర్షం పడద్దేమో అని అనుకుంటున్నాము. సో మనం చూడాలి, ఇంకా ట్రైన్కి వెళ్తాం కాబట్టి అంత ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇక్కడ లగేజ్ అయితే ప్యాక్ అయిపోయింది. సో మేము ఇంకా బయలుదేరాలి రైల్వే స్టేషన్కి. సో ఇక్కడ మా ఇంటి పక్కనే ఉంటుంది అనమాట. సో తనకు చెప్తున్నాము జాగ్రత్త ఇంకా ఉండు అని. సో రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. సో ఇంకా అలా కూర్చోనున్నాము, ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఇప్పుడైతే అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. సో మేమైతే ఇలాగ ఎండగా ఉంది, అందుకనైతే చెట్టు కింద ఇలా కూర్చొని ఉన్నాము. సో ఫైనల్లీ ట్రైన్ అయితే ఎక్కేసాము. సో ఇక్కడ నుంచి విజయవాడకి అయితే మనం వెళ్ళిపోవాలి. సో మాది రిజర్వేషనే. సో క్లైమేట్ చాలా బాగుందని చెప్పేసి నేను ఒక చిన్న క్లిప్ అయితే తీశాను. సో మేము ఆఫ్టర్నూన్ 2 అయింది కాబట్టి లంచ్ ఏం చేయలేదు. సో మా హస్బెండ్ కోసం చింతపండు పులిహోర తయారు చేశాను నేను. సో నేను చింతపండు పులిహోర తిననని చెప్పి మా అమ్మ అయితే నా కోసం ఆకుకూర పప్పు అలాగే ఉప్పు మిరపకాయలు పెట్టింది. సో నేనైతే మిరపకాయలు ఆకుకూర పప్పు వేసుకొని తినేసాను. సో ఫైనల్లీ చూస్తారా, విజయవాడకి అయితే మనం ఎంటర్ అయిపోయాము. సో ఇక్కడ కృష్ణా రివరు, ఇది దాటితే ఇంకా మనకి విజయవాడే అనమాట. ఇంకా మనం విజయవాడ నుంచి ఫస్ట్ మోపిదేవి టెంపుల్కి అయితే స్టార్ట్ అవ్వాలి. అది ఎలా స్టార్ట్ అవ్వాలంటే నేను చెప్తాను, ఎక్కడ స్కిప్ కాకుండా ఈ ఫుల్ వీడియో అనేది అయితే చూసేసేయండి. అదిగోండి అక్కడే మన దుర్గమ్మ టెంపుల్ చూస్తున్నారా. నేను ఏదో చిన్న క్లిప్ తీశాను అంతే. ఫైనల్లీ విజయవాడ అయితే వచ్చేసాము. సో ఇక్కడ నుంచి అయితే బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి ఆటో పెట్టుకొని. బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. బస్ స్టాండ్లో మనకి టెంపుల్కి వెళ్ళాల్సిన బస్సులు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి విజయవాడ రైల్వే బస్ స్టాండ్లో. సారీ, రైల్వే స్టేషన్లో కాదు, బస్ స్టాండ్లో. ప్లాట్ఫామ్ నెంబర్ వచ్చి 26, 27 ఈ 2 ప్లాట్ఫామ్ మీద 2 బస్సెస్ వచ్చి ఆగుతాయి అన్నమాట. సో ఆ రోజు ఈవినింగ్ అయితే వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. మోపిదేవికి ఒకవేళ మీరు అడగాలనుకుంటే మోపిదేవి టెంపుల్కి బస్సెస్ ఏ ప్లాట్ఫామ్ నెంబర్ మీద ఉంది అని అడిగితే వాళ్ళే చెప్పేస్తారు అక్కడ ఉన్న వాళ్ళు, పలానా నెంబర్ అని. సో ఇంకా మనకి ఇబ్బంది లేకుండా వచ్చేయచ్చు. ఎక్స్ప్రెస్ అయితే ఎక్కడ ఆగకుండా అయితే డైరెక్ట్గా మోపిదేవి టెంపుల్ దగ్గర ఆగద్ది. సో దానికోసం అయితే మేము వెయిట్ చేస్తున్నాము. మేము వచ్చే ముందు ఒక ఎక్స్ప్రెస్ బస్ అనేది అయితే వెళ్ళిపోయింది, కాకపోతే అక్కడ సీట్లు ఏం లేవు. సో అందుకని వెళ్ళిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో బస్ కోసం వెయిట్ చేసాము. ఫైనల్లీ బస్ అయితే వచ్చేసింది, మేము బస్ ఎక్కేసాము. మాకు ఈ బస్ జర్నీలో ఏదైతే విజయవాడ నుంచి మోపిదేవికి వెళ్ళాలనుకున్న జర్నీలో మాకు ఒక ఫ్రెండ్ అయితే యాడ్ అయ్యింది, కలిశారు. సో తను
కూడా విజయవాడే అనమాట. సో విజయవాడ వాళ్ళే మాకు ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళు కూడా మోపిదేవికి వెళ్తున్నారు, మన తెలుగు వాళ్ళే. సో అందుకనైతే పరిచయం అయ్యారు. సో నాకు ఆకలి వేసేసింది. మధ్యాహ్నం 1:30కి తిన్నాను. ఇప్పుడు టైం అయితే 5:30 అయ్యింది. సో పాప్కార్న్ తిందామైతే నేను పాప్కార్న్ తీసుకున్నాను. సో ఫైనల్లీ మోపిదేవి టెంపుల్కి అయితే వచ్చేసాము. అసలుగా మోపిదేవి టెంపుల్ రోడ్డు చాలా కష్టంగా ఉంది, అసలుకి బాగలేదు, గతుకులుగా ఉంది. బస్సులో వచ్చేవాళ్ళు కొంచెం ఎక్కువ కాస్ట్ అయినా కొంచెం కారు రావడం నా ఒక ఒపీనియన్ చెప్పుకున్నాను. మాకు ఫస్ట్ టైం కాబట్టి ఎలా రావాలో తెలీదు. సో అందుకైతే మేము ఇలాగ వచ్చాము. సో ఫైనల్లీ మనం టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయాము. టెంపుల్లోకి వెళ్ళిపోయే ముందు మన స్లిప్పర్స్ ఉంటాయి కదా, పక్కన షాప్ ఉంటుంది. సో అక్కడ పెట్టుకోవచ్చు. మనం నెక్స్ట్ డే దర్శనం అంతా అయిపోయినాక ఎప్పుడైతే టెంపుల్ నుంచి బయటకు వచ్చేస్తామో అప్పుడు మనం స్లిప్పర్స్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ నిద్ర చేయడానికి ఎంతమంది వచ్చారంటే చాలామంది వచ్చారు. సో దాంట్లో కూడా మేము ఉన్నాము. ఎగ్జాంపుల్గా మేము నిద్రకే వచ్చింది. సో ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ అన్నదానం కూడా చేశారు. మాకు తెలియదు అన్నదానం చేస్తారని చెప్పేసి. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది. ఎంతమంది ఉన్నారంటే ఎంతమందికైనా వండుతున్నారు. ఫుడ్ చెప్పనవసరం లేదు, చాలా బాగుంది. ఇక్కడ స్టే చేస్తే ఇంకా మంచిదని చెప్పేసి ఉద్దేశంతో మేము నెక్స్ట్ డే ముందు రోజు వెళ్ళాల్సి వచ్చింది. సో మాకైతే ఈ యొక్క జర్నీలో, నేను చేసే ట్రావెలింగ్ జర్నీలో నాకు ఇది బెస్ట్ జర్నీ. సో మంచిగా ఫ్రెండ్స్ అయ్యారు, విజయవాడ పర్సన్స్. అలాగే నిద్ర చేసాము. ఫస్ట్ టైం అనమాట మేము ఇలా టెంపుల్లో నిద్ర చేయడం. అదొక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా నాకైతే అనిపించింది, మా హస్బెండ్ కూడా అనిపించింది. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇదిగోండి టెంపుల్ దగ్గర అనమాట. మనకి టెంపుల్ వెనకే గుళ్ళోనే ఇలాగా నిద్ర చేసుకోవచ్చు. సో నెక్స్ట్ డే మార్నింగ్ అలా నిద్ర చేసుకుని ఒక 2 hours ఎర్లీ మార్నింగ్ 2:30కి అలా లేసేసి ఫ్రెష్ అప్ అయిపోయాం. ఒకేసారి అందరు లేసేసి ఫ్రెష్ అప్ అయితే కొంచెం మనకి అట్లా ఉంటుందని చెప్పేసి అయితే, కంఫర్టబుల్గా ఉండదని చెప్పేసి అయితే మేము అలారం పెట్టుకుని 2:30కి లేసేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము. ఇప్పుడు 3:30కి 4కి అలాగా కొంచెం లేసి అందరూ ఫ్రెష్ అప్ అయితే అవుతున్నారు. చూసారా, నిన్న మేము ఈవినింగ్ డిన్నర్ చేసాము. అక్కడ కూడా చాలామంది ఫుల్ అయిపోయారు అసలు టెంపుల్లో. ఇంకా 5కి దర్శనం స్టార్ట్ అయ్యిద్దంటే టికెట్స్ 5కి ఇస్తానన్నారు. సో మనకి ఫోన్స్ లోపలికి ఎలవ్ లేదు కాబట్టి మేము లగేజ్ ప్యాకింగ్లోనే ఫోన్స్ అన్నీ పెట్టేసి ఇంకా బయట ఎక్కడైతే మన చెప్పులు విడిచామని చెప్పాం కదా, సో అక్కడే పక్కన ఒక చిన్న రూమ్ ఉంటుంది. వాళ్ళు టోకెన్ లాగిస్తారు, పెట్టేసుకుంటే హ్యాండ్ బ్యాగ్స్ ఏమన్నా ఉన్నా ఇచ్చేయచ్చు దాంట్లోనే పెట్టుకొని. సో అలాగైతే మేము కొంచెం హెయిర్ చేసుకున్నాం కదా, కొంచెం మళ్ళీ నాకు జలుబు వస్తుంది అని చెప్పేసి అయితే నేను ఇలాగ ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటా ఉన్నాను. సో ఇంకా 4:30 అయిపోయింది టైము. అక్కడ ఒక సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం లాగా ఉంటుంది, అక్కడ దీపం పెట్టాను. నాది మా హస్బెండ్ అనమాట. ఆ దీపము వెలిగించాము దీపము. సో ఇక్కడ అంత చీకటిగా ఉంది, ఏం అంత కనిపించలేదు. సో నేను ఏదో చిన్న క్లిప్ లాగా అలా తీసానమాట నేను. సో మార్నింగ్ అయితే ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 8 అయింది. సో మాకు పూజకి 1.5 hour పట్టింది టైము. సో లోపలికి ఫోన్ అలవలేదు కాబట్టి నేను అవన్నీ స్కిప్ చేసేసాను. ఇప్పుడు దర్శనం బాగా జరిగింది, అంతా బాగుంది. ఇప్పుడు మేము బయటకు వచ్చేసి లగేజ్ బ్యాగ్ తీసుకొని ఇక్కడ నేను చిన్న క్లిప్ అయితే తీస్తున్నాను. ఇక్కడ చూసారా, మనకి కడ్డీలు, గుళ్ళో చేసిన పూలతో కడ్డీలు తయారు చేస్తారంట. సో అది ఎంట్రన్స్ నైట్ మీకు క్లారిటీగా కనిపించదని చెప్పి నేను ఒక చిన్న క్లిప్ మార్నింగ్ కూడా తీశాను, టెంపుల్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే. సో అక్కడ నేను మార్నింగ్ దీపం పెట్టింది నాకు చూపించాను కదా. సో చాలామంది అండి, అసలు ఫుల్ రష్, కిత్తలాడుతుంది టెంపుల్లో అసలుకి. కాకపోతే బాగుంది, ఇంకా డెవలప్ అవ్వచ్చు టెంపుల్ ఇన్ ఫ్యూచర్. చాలామంది విజిట్ అవుతున్నారు. తెలియని వాళ్ళకు ఉంటారు కదా, తెలిసిన వాళ్ళు అయితే ఇప్పుడు నాకు కూడా వేరే వాళ్ళు చెప్పారు, అలాగే మా రిలేటివ్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా చెప్పారు. సో ఇప్పుడు కుదిరింది మాకు ఇక్కడికి వెళ్ళడానికి, మోపిదేవి టెంపుల్కి వెళ్ళడానికి, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడానికి. సో ప్రసాదం పులిహోర ఇచ్చారు.
అలాగే మనం ఏదైతే పూజ చేయించుకుంటామో ఆ పూజ పైన ఒక లడ్డు ఫ్రీ అనమాట. సో ఇంకా మనకు తెలిసిన వాళ్ళకి తీసుకెళ్ళాలి కదా ప్రసాదం, ఇంత దూరం వచ్చి ప్రసాదం తీసుకోకపోతే బాగోదు కదా అని చెప్పేసి అయితే మేము పులిహార ప్యాకెట్లు అలాగే లడ్డు ప్యాకెట్ తీసుకున్నాము. ఇంకా ఇలా కొంచెం అలా టిఫిన్ లాగా ప్రసాదం తినేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ విజయవాడకి వెళ్ళాలి కదా దుర్గమ్మ టెంపుల్కి, మళ్ళీ లేట్ అయిపోయింది, ఇప్పటికే 9:30 అయిపోయిందని చెప్పేసి అయితే మేము అలా ప్రసాదం తినేసి బస్ కోసం వెయిట్ చేస్తున్నాము అక్కడ. ఇదిగోని మార్నింగ్ నైట్ ఎలా ఉంటుందని తెలియక నేను మార్నింగ్ ఒక చిన్న వీడియో క్లిప్ లాగా అలా తీసాను అనమాట. గుడి ఇంకా చాలా డెవలప్ అవ్విద్ది ఇన్ ఫ్యూచర్ నేను అనుకుంటున్నాను. సో మేమైతే బస్ అయితే ఎక్కేసాము, ఇక్కడ నుంచి విజయవాడకి వెళ్ళిపోవాలి. సో మేము విజయవాడకి కూడా వచ్చేసాము, విజయవాడ బస్ స్టాండ్కి వచ్చాము. సో విజయవాడ బస్ స్టాండ్ దగ్గర నుంచి మనకి దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళడానికి అక్కడ ఫ్రీ బస్సెస్ ఉంటాయి కదా, ఫ్రీ బస్సెస్ అంటారు కానీ ఫ్రీ బస్సెస్ ఏమి ఉండవు, 10 రూపీస్ టికెట్ పడుద్ది పర్ హెడ్. సో ఇంకా నేను మా హస్బెండ్ కాబట్టి మాకు 20 రూపీస్ అయింది టికెట్. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మన దుర్గమ్మ గుడి టెంపుల్ పైకి తీసుకెళ్తుంది బస్ అనమాట. ఇదిగోండి కృష్ణా బ్యారేజ్. సో ఎప్పుడు వచ్చినా నేనైతే ఇక్కడ ఫోటో తీసుకుంటాను, ఒక చిన్న క్లిప్ అయినా తీసుకుంటాను. సో నేను ఇది రావడం 4th టైం అనుకుంటాను. ఆ మ్యారేజ్కి కాకముందు మా నాన్న నేను వెళ్ళాము, మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ నేను వెళ్ళాను, దాని తర్వాత ఇంకొకసారి వెళ్ళుంటారు. ఇది 4th టైము, నాకు బాగా గుర్తుంది. అసలు ఫుల్ బస్సు కూడా నిండిపోయిందండి. ఫ్రీ బస్సు అన్నా కూడా అంతా చూడండి, జనాలు చూడండి, నిలబడైనా ట్రావెల్ చేస్తున్నారు. సో మేము ఫస్ట్ వెళ్ళాం కాబట్టి దేవుడి దయ వల్ల మాకు ప్లేస్ అయితే కుదిరింది. సో మనకి దుర్గమ్మ గుళ్ళో కూడా ఫోన్స్ అలా ఉండదు కాబట్టి మనకి ఇక్కడ బ్యాగ్లో పెట్టేసి అయితే అక్కడ కౌంటర్లో ఇచ్చేయాలి. సో ఇదే అనమాట, ఇక్కడ మేము లగేజ్ కౌంటర్ కాబట్టి ఇక్కడ ఇచ్చేస్తాము ఫోన్స్ నాగానే పెట్టేసి. సో ఫైనల్లీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అమ్మవారిని ఒక 10 నిమిషాలు అక్కడ క్యూ లైన్లో ఆపేశారు. సో త్వరగానే దర్శనం అయితే జరిగిపోయింది. సో మేము ఇంకా కొండపై నుంచి దిగేద్దామని చెప్పి అయితే అనుకున్నాము, ఎందుకంటే అప్పటికి టైం 1:30 అయింది. సో మనకి సాయంత్రం 5:30కి కదా ట్రైన్ అని చెప్పేసి అయితే మేము ఇలా డిమార్ట్కి అయితే వచ్చాము. సో డిమార్ట్కి వచ్చినప్పుడు ఏదో ఒకటి కొనుక్కోవాలి కదా అని చెప్పేసి అయితే ఇక్కడ పర్చేస్ చేస్తూ ఉన్నాను. ఇంతవరకు చాలా అనుకున్నాను ఫస్ట్ నేను. సో బిల్లింగ్ కౌంటర్కి కూడా వెళ్ళిపోయాను. మా హస్బెండ్ నుండి ఇంకా టైం ఉంది కదా, మనం ఇంకేమైనా చూద్దామని చెప్పేసి అయితే మేము అలా పైకి 2nd ఫ్లోర్కి 3rd ఫ్లోర్కి అయితే వెళ్ళాము. సో ఇక్కడ చూస్తూ ఉన్నాను మా హస్బెండ్ స్లిప్పర్స్ ఏమన్నా బాగున్నాయేమో చూద్దామని. సో డీమార్ట్లో ఆఫర్ ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి మేము డీమార్ట్కి అయితే వెళ్ళాము. అదే ఇందాక చెప్పాను కదా, మాకు విజయవాడలో ఒక ఫ్రెండ్స్ కొత్తగా పరిచయం అయ్యారు అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పారు, కొత్తగా పెట్టారు డీమార్ట్, ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు, 3 బ్రాంచెస్ ఉన్నాయి విజయవాడలో అని చెప్పేసి అయితే అన్నారు. సో టైంపాస్ అయ్యిద్ది కదా అని చెప్పేసి అయితే ఊరికే అలా వెళ్ళాము. సో ఫైనల్లీ డిమార్ట్ కూడా అయిపోయింది. మేము రైల్వే స్టేషన్కి వచ్చేసాము 5:30 లోపలే, 5 కల్లా వచ్చాము. సో ట్రైన్ స్టార్ట్ అవుతుంది. సో నాకు టైంపాస్ కావాలి కదా అని చెప్పేసి అయితే నేను ఇక్కడ మల్లెపూలు అయితే తీసుకున్నాను. సో మనకి విజయవాడలో రైల్వే స్టేషన్లో రైల్లో కానీ అమ్ముతారు మనకి ప్యాకెట్ 10 రూపీస్ చెప్పిన కవరు. సో వాళ్ళే దారం ఉండ కూడా ఇస్తారు. సో అలా టైంపాస్ అయ్యిద్ది కదా నాకు అని చెప్పేసి అయితే ఒక చిన్న క్లిప్ అయితే తీశాను నేను. సో మనం కట్టుకొని మనం పెట్టుకుంటే అదొక హ్యాపీనెస్ అని చెప్పేసి అయితే నేను తీసుకున్నాను. నేర్చుకున్నాను, యాక్చువల్గా నాకు కట్టడం రాదు. సో చిన్నగా అలా నేర్చుకున్నాను. సో మల్లెపూలు తీసుకున్నాను. ఇంకా ఛార్జింగ్ అయితే అస్సలు 1% కూడా లేదండి, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంకా మేము అలా ఛార్జింగ్ పెట్టుకున్నాము కొంచెం సేపు. ఇంకా
విజయవాడ నుంచి మా కావలికైతే మేము వెళ్ళిపోతున్నాము. ఇది వ్లాగ్ అనమాట. మీకు నచ్చితే ఇన్ఫర్మేషన్ అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మీ మంజు. సో మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎప్పుడైతే నా పాత యూట్యూబ్ ఛానల్ ఇట్లు మీ మంజు యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేశారో అలాగే ఇట్స్ మీ మంజు ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఇంకంతే, నేను ఇంకా ఏం చెప్పలేను. మళ్ళీ నెక్స్ట్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైల్. బాయ్. నేనైతే ట్రైన్లో కొన్ని రీల్స్ కూడా చేశాను, కామెడీ రీల్స్. అవి చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ పేజీ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో అక్కడ కూడా ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే నన్ను ఫాలో అవ్వచ్చు.